టీమిండియా ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని స్టార్ ఆటగాడైన విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చారు. అయితే ఓ ఆటగాడిని చూస్తూ ఉంటే తనకు ఎంతో బాధగా ఉందన్నారు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలవడం అద్భుతంగా ఉందన్నారు. ఆస్ట్రేలియా పర్యటన చేదు అనుభవాన్ని మిగల్చడంతో తాము తిరిగి బలంగా పుంజుకోవాలని భావించినట్లుగా చెప్పుకొచ్చారు. ఏదైనా పెద్ద టోర్నీ గెలవాలని కోరుకున్నామని, చివరికి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ని గెలవడం ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ఇది అద్భుతమైన అనుభూతి అని చెప్పుకొచ్చారు. కుర్రాలతో ఆడటం చాలా బాగుంది. వీరిలో అద్భుతమైన టాలెంట్ ఉంది. భారత క్రికెట్ ను వారు సరైన దిశలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సీనియర్లుగా వారికి మార్గనిర్దేశం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం జట్టు ఎంతో బలంగా ఉంది. గతంలో కొన్నిసార్లు టైటిల్స్ ను మిస్ అయ్యాం. అయితే ఈ టోర్నీలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలో జట్టును ఆదుకున్నారు. అందరూ సమిష్టిగా రాణించడంతో ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్నాం అని కోహ్లీ అన్నారు. గిల్ చెప్పినట్లుగానే నేను ఈ కుర్రాళ్లతో వీలైనంత ఎక్కువగా మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. నేను ఇంతకాలం ఎలా ఆడగలిగాను అనే దాని గురించి కూడా నా అనుభవాన్ని పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. నాకు సాధ్యమైనంత మేర వారి ఆటను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాను. రాబోయే 8 నుంచి 10 ఏళ్ల పాటు భారత్కు డోకాయే లేదు. అప్పటి వరకు రాణించే సత్తా ఉన్న ఆటగాళ్లు దొరికేశారు అని కోహ్లీ తెలిపారు. ప్రత్యర్థి జట్టు అయిన కివీస్ గురించి మాట్లాడుతూ పరిమిత ఓవర్ల క్రికెట్ లో న్యూజిలాండ్ ఎంత ప్రమాదకరమైనదో అందరికీ తెలిసిందే. వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో నాణ్యమైన ఆట తీరును ప్రదర్శిస్తూ ఉన్నారు. వారితో ఆడిన ప్రతిసారి కూడా మాకు ఛాలెంజింగ్ గానే ఉంటుంది. ప్రతి ప్రణాళికను వారు ఎంతో ఖచ్చితంగా మైదానంలో అమలు చేస్తారు. నాకు తెలిసి ఆ జట్టు అంత ఖచ్చితంగా ప్రణాళికలను మైదానంలో అమలు చేసే టీం మరొకటి లేదు. ఆ జట్టులో ప్రతి ఫీల్డర్ కూడా వారి బౌలర్ ఎక్కడ బంతులను వేయబోతున్నాడో స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. ఖచ్చితంగా న్యూజిలాండ్ కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. గత కొన్నాళ్లుగా పెద్ద టోర్నమెంట్ లో అత్యంత స్థిరంగా ఆ జట్టు రాణిస్తూ వస్తోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డింగ్ జట్టు న్యూజిలాండ్ అని కోహ్లీ కొనియాడారు. ఇక కివీస్ స్టార్ ఆటగాడైన కేన్ విలియమ్సన్ తనకు మంచి స్నేహితుడని కోహ్లీ చెప్పుకొచ్చారు. అయితే అతడిని ఓడిన జట్టులో చూడటం చాలా బాధగా ఉందన్నారు. అయితే అతడు గెలిచిన జట్టులో ఉన్న 2 సందర్భాల్లో కూడా తాను ఓడిన జట్టులో ఉన్నానని చెప్పి కోహ్లీ అందరినీ నవ్వుల్లో ముంచాడు. ఇక వన్డే క్రికెట్ లో రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ తనకు ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచన లేదన్నారు.